హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఏపీ విజయవాడ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తి వివరాలు నేను వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసరికి మీరు చూస్తున్నదంతా చూడండి, అన్ని గవర్నమెంట్ ఆఫీసులే ఉంటాయి ఇక్కడ. మీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కోర్ట్ కానివ్వండి, ఇది వచ్చేసరికి సబ్ జైలు అండి. అన్ని గవర్నమెంట్ ఆఫీస్ అన్నీ ఒకే రోడ్లో ఉంటాయండి. ఈ రోడ్డుకి దగ్గరలో మనకు ద బెస్ట్ ప్రాపర్టీ వచ్చింది. ఫ్యూచర్లో మనకు బాగా ఉపయోగపడే ప్రాపర్టీ అండి. ఇక్కడ 356 గజాల ప్రాపర్టీ మనకు అవైలబుల్లో ఉంది. 254 గజాల ప్రాపర్టీ కూడా అవైలబుల్లో ఉంది. మీకు కావాలంటే లోన్ సదుపాయం కూడా ఉందండి. లోన్ సదుపాయం కూడా మనమే ఇప్పిస్తాము. మీకు ఎంత కట్టుకుంటారో అనుకొని మిగతాది మనం లోన్ ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. ఇది మున్సిపల్ పరిధిలో ఉంటుందండి. మున్సిపల్ 2nd వార్డు పరిధిలో ఉంటుంది. మనకు అన్ని అప్రూవల్స్ ఉంటాయి. మీరు చూస్తే ఇది వచ్చేసరికి 100 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ నుంచి మనకి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ దగ్గరలో వచ్చేసరికి మున్సిపల్ స్కూల్ ఉంటుందండి, ఫైర్ స్టేషన్ ఉంటుంది, ఎండిఓ ఆఫీస్ ఉంటుంది, ఇంకా మనకు ఎండిఓ ఆఫీస్ ఉంటుంది, ఫైర్ స్టేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ రోడ్ వచ్చేసరికి మైలవరం వెళ్ళే రోడ్ అండి. మనకు విజయవాడకి కూడా ఒక 30 నుంచి 40 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. పూర్తిగా లో బడ్జెట్లో వస్తుందండి. 356 గజాలు లోన్ సదుపాయంతో వస్తుంది. మీరు కావాలంటే ఒకసారి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది కనిపించేది ఎండిఓ ఆఫీస్ అండి. ఇది ఎండిఓ ఆఫీసు. ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫైర్ స్టేషన్ అండి. ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ పక్క రోడ్లోనే మన ప్రాపర్టీ సేల్కి ఉందండి. ఉత్తరము పడమర కార్నర్ అండి. 40 అడుగులు రోడ్లు ఉంటాయి. ఉత్తరం పడమర కార్నరు 40 అడుగులు రోడ్లు ఉంటాయి. మున్సిపల్ పరిధిలో ఉంటుంది. లోన్ అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చరికి గోడౌన్ అండి. మీరు చూడొచ్చు, రైస్ గోడౌన్. ఇది గవర్నమెంట్ది. అది కూడా ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అండి. మీరు చూడొచ్చు, బాగా డెవలప్ అయిన లొకేషన్ అండి. డెవలప్ అవ్వబోయే లొకేషన్ ఇది విజయవాడకి ఒక 30-40 కిలోమీటర్స్ దగ్గరలో. ఈ బడ్జెట్లో అంటే ప్రాపర్టీస్ లేవండి, ఎందుకంటే డెవలప్ అయిన ఏరియాలో లేవు. ఇది రైట్ సైడ్లో మనకు కాలేజ్ ఉందండి. సారథి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సారథి స్కూల్ ఉంది. ఇది కాలేజ్ అండి. ఈ కాలేజ్కి మనకు స్ట్రైట్ రోడ్లో ఈ మున్సిపల్ స్కూల్ ఉంటుందండి. ఈ మున్సిపల్ స్కూల్లో మనకు ఉత్తరము పడమర కార్నర్లో 40 అడుగుల రోడ్లు ఉంటాయండి. సిమెంట్ రోడ్ ఒకవైపు, ఉత్తరం వైపు సిమెంట్ రోడ్ ఉంటుంది, పడమర వైపు మట్టి రోడ్డు ఉందండి. ఈ ఉత్తరం రోడ్ అండి. ఉత్తరం రోడ్డుకి 40 అడుగులు సిమెంట్ రోడ్ అండి. ఇది 40 అడుగులు వెడల్పు ఉంటుంది. కుడి చేతి వైపు ఉన్నది రోడ్డు ఏమో పడమర రోడ్ అండి, మట్టి రోడ్డు. అది ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. మెయిన్ రోడ్డుకి 2nd రోడ్ అండి. ఇది మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, హైవే ఉందో, దానికి 2nd రోడ్డు. పూర్తిగా కన్స్ట్రక్షన్స్ ఉన్న లొకేషన్ అండి. మీరు చూడొచ్చు, ఈ చెట్టు వెనక ఉన్నదే రోడ్ అండి. నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇదండి పరిస్థితి. మిగతా లొకేషన్ కూడా చూపిస్తాను మీకు. ఇది స్కూల్ అండి. ఇది సిమెంట్ రోడ్డు. కరెంట్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎదురుగా కాలేజ్ ఉందండి. హాస్టల్స్ కానీ ఏదైనా మనం కట్టుకుంటే మనకు రెంటల్ పర్పస్ కూడా చాలా ఉపయోగపడే ప్రాపర్టీ. ఫ్యూచర్లో ఏదైనా మనం రేటు పెరిగినా అమ్ముకోవాలంటే బెస్ట్ ప్రాపర్టీ. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి 8,500 ఉందండి. గవర్నమెంట్ వాల్యూ 8,500 ఉండి 8,500 ఉందండి. ఈ మనం అమ్మేసి వచ్చేసరికి సుమారు 6,200 అట్లా పడుతుందండి. 6,000 చిల్లర పడుతుంది. గమనిస్తే మీరు చూడొచ్చు, ఈ ఎల్లో పోల్స్ ఉన్నదంతా 356 గజాలండి. 356 గజాలు, ఉత్తరము మరియు పడమర కార్నరు, రెడీ టు కన్స్ట్రక్షను. ఇది ఈ రోడ్ అండి. ఇందాక మనం కాలేజ్ ఎదురు అని చెప్పాను కదా, ఈ కాలేజ్కి ఎదురున్న రోడ్డు ఇదేనండి. ఈ రోడ్లో నుంచి మనం ముందుకెళ్ళాలి. లేదనుకుంటే పక్క రోడ్లో ఇంకో రోడ్డు కూడా ఉందండి, 40 ఫీట్ రోడ్డు. ఆ రోడ్లో నుంచి వెళ్ళొచ్చు. లేదు, మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్ రోడ్డు ఉందండి. కాకపోతే ఇప్పుడు అది వాడకంలో లేదు. ఇదే ఎక్కువ వాడతారండి. సిమెంట్ రోడ్ ఉంది కాబట్టి వాడతారు. ఇది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. లొకేషన్ వచ్చేసరికి నూజివీడ్ అండి. నూజివీడ్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాపర్టీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్.